కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రార్థన చేసుకున్న ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధులకు మా పరలోకపు తండ్రి, కృప సత్య సంపూర్ణ స్తుతి స్తోత్రం అయినా ఇంత మటు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి తరి ఆరాధన నడిపించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆది నుంచి అంత మట్టుకు మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ ఆరాధన సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అదే అదే ఆ రోజు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంత ఇచ్చే రోజు, అదే అదే ఆ రోజు. సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు పై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపము కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, భూకంపము కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఇచ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఇచ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొల్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. విడుదల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, విడుదల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం
రోజు, వడగళ్ళు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అది ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో, బలము చూసి దంతపడకుమా, బలము చూసి దగాపడకుమా, బలము చూసి దంతపడకుమా, బలము చూసి దగాపడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అది ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అది ఆ రోజు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రం నాయన, ఇంత మటుకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తరి మా అందరితో మీరు మాట్లాడండి. వర్తమాన ప్రతి ఒక్కరు ఫలించడానికి సహాయం దయచేయండి. మీరు అభిషేకించండి. నాలో మీరుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీకు లోబడి మిమ్మల్ని మహింపరచటకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తెగులు, ప్లేగ్ లేకపోతే భయంకరమైన విపత్తు, వినాశనము, ఆ సెవియర్ ఎపిడమిక్, అంటే ఈ తెగుళ్ళు అనే అంశం పైన ఇంతకుముందు రెండు సార్లు మనం ధ్యానం చేసినాము. మళ్ళీ ఇప్పుడు మూడో మాటగా, థర్డ్ పార్ట్గా తెగులు గురించి క్లుప్తంగా, ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు, అంటే మధ్యలో ఆది కాండం ముందు పాతకాలంలో జరిగినటువంటి తెగుళ్ళు, వచ్చిన తెగుళ్ళు, తర్వాత ఇప్పుడు చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రకటన అంటే చివరి దినాల్లో మనము ఉన్నాం. ఈ చివరి దినాల్లో రాబోయే తెగుళ్ళ గురించి, ముందు జరిగిన తెగుళ్ళు ముందు ధ్యానం చేసుకొని, ముందు ఇంకా ముందుకు రాబోయే తెగుళ్ళ గురించి మనం ధ్యానము చేసుకుందాం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం కాబట్టి దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని ఈ తెగులు అనే అంశం పైన ధ్యానం చేస్తున్నాం. నిర్గమకాండము 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మీరు తర్వాత ధ్యానం చేయండి. ఎందుకంటే ఎక్కువ టాపిక్ కాబట్టి రెఫరెన్స్ ఎక్కువ కాకుండా నేను త్వరగా మీకు వివరిస్తాను. నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తెగుల గురించి అక్కడ ఉంది. ఎన్నో తెగులు ఉన్నాయి, కానీ ముఖ్యమైనది 10 తెగుల గురించి, ముందు జరిగిన తెగులు ఎందుకు వచ్చినాయి, ఆ తెగులు అనే దాని విషయంలో ధ్యానము చేసుకుందాం. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, దేవుని సొత్తు అయిన బిడ్డలు ఐగుప్తులో దాస్యం అనే కాడి కింద ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, మహాభయంకరం వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. వాళ్ళు తట్టుకోలేకపోయారు, తాళలేకపోయారు. అటువంటి స్థితిలో దేవునికి మొరపెట్టిండ్రు, దేవునికి మూలుగులతో దేవునికి మొరపెట్టిండ్రు. అప్పుడు దేవుడు, నేను ఇశ్రాయేలు మొర నేను, వారి మూలు నేను విన్నాను అని విని
మోషేను మోషేకు సపోర్ట్గా సహకారిగా అహరోన్ను ఇచ్చి ఫరో దగ్గరికి పంపిస్తాడు. నా ప్రజలను నన్ను ఆరాధించడానికి పంపించు అనేసి. ఫరో యెహోవా ఎవడు అని అంటాడు. అంటే దేవుణ్ణి ఎరగని నేనే ఫరోను, నేనే రాజును, నేనే అధికారిని, సమస్తం నా ఆధీనంలో ఉన్నాయి, నన్ను మించిన వారు ఎవరు లేరు, నాకంటే బలవంతులు ఎవరు లేరు అని తిరస్కరించినటువంటి వాడు. అందుకనే దేవుని యొక్క గొప్పతనం ఏందో ఫరో తెలుసుకోవటానికి, ఆ తర్వాత ఫరో బానిసత్వం నుండి దాస్తమనే కాడి నుండి ఇజ్రాయెల్ను విడిపించడానికి దేవుడు 10 తెగుళ్లను పంపించిండు. జరిగిన తెగుళ్ళవి. ఆ తెగుళ్ళ విషయంలో కొన్ని, దానికంతటి గల కారణం ఏంటంటే నిర్గమకాండము 9వ అధ్యాయంలో 14వ వచనం ఫరోతో చెప్తాడు, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొని వల్లని ఈసారి నా తెగులు నీ హృదయం నొచ్చినట్లుగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. ఈ తెగుళ్ళు పంపిస్తున్న కారణం ఏంటంటే నా వంటి వారు ఎవరు లేరు అని నీవు తెలుసుకోవటానికి. ఎందుకంటే నేనే అంటున్నావు కదా, నేనెవరు నువ్వు తెలుసుకోవటానికి ఈ తెగుళ్ళన్నీ నీ మీదికి, ఆ తర్వాత నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపుతున్నాను అని దేవుడు తెగులను పంపించిండు. 7వ అధ్యాయంలో, అంటే రిఫరెన్స్ మొత్తానికి 7 నుంచి 12వ అధ్యాయం వరకు తిరిగి మీరు అయిపోయిన తర్వాత లీజర్గా ధ్యానం చేయండి. మోషేని పంపించినప్పుడు మోషే అహరోను చెప్తాడు, నీ కర్రను పంపి కింద పడే అన్నాడు. పారేసిన వెంటనే కర్ర పాముగా మారిపోయింది. దాన్ని తోక పట్టుకున్న వెంటనే మళ్ళీ కర్రగా మారిపోయింది. అయితే ఫరో శకునగాన్లు కూడా, ఫరో చెప్తాడు మీరు కూడా చేయండిరా అనేసాడు. శకునగాన్లతోటి మంత్రజ్ఞులతోటి వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ కర్రలు పడేస్తే పాములైనాయి. అయితే మోషే కర్ర ఆ పాములను అన్నిటి మింగేసింది మొదటి సూచనలో. తర్వాత రెండవది, దేవుని సేవించటకు పంపకపోతే ఈ తెగుళ్ళు జరుగుతాయి అనేసి మోషే చెప్పినప్పుడు, తర్వాత ఈ కర్ర అంతా అయిపోయిన తర్వాత ఏటి నీళ్లను నువ్వు కొట్టు అని దేవుడు చెప్పాడు. వెంటనే ఏటి నీళ్లను కొట్టిన వెంటనే రక్తంగా మార్చబడింది. ఏటిలోని చేపలన్నీ చనిపోయినాయి. ఏరు కంపు కొట్టింది. ఐగుప్తు వారు నీళ్లు తాగలేకపోయింది. ఐగుప్తు దేశం అంతటా రక్తం అయిపోయేసింది. ఈ సూచన కూడా వాళ్ళు చేయగలిగారు. ఓ నువ్వేనా, మేము కూడా చేస్తాం అంటే కొంత మటుకు చేయగలిగారు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతా అని వాళ్ళు ఊహించలేదు. మూడవదిగా, మళ్ళీ దేవుడిని సేవించడానికి పంపనేట్లా కప్పల చేత బాధించేదను అన్నాడు. ఫరో నువ్వేం చేస్తావు అన్నట్టుగా అనుకున్నాడు. వెంటనే మోషే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు కప్పలను పంపించాడు. వాళ్ళ పడకల మీదకి, వంట గదిలోనికి, అంతేకాదు పిండి పిసుకు తొట్టిలో కూడా కప్పలు నిండైపోయినాయి. ఎక్కడ చూసినా కప్పల శబ్దమే భయంకరంగా ఉంది. ఆ సౌండ్కే వాళ్ళు తట్టుకోలేకపోయేసారు. అప్పుడు మిమ్మల్ని కొంతమందిని పంపిస్తాము అన్నట్టుగా ఇవి ముందైతే వీటిని తీసేయి అన్నాడు. తర్వాత కంపు కొట్టేసింది. ఐగుప్తు అంతట్లో మహాభయంకరంగా కంపు కొట్టేసింది. అది మూడవదిగా. తిరిగి కప్పల తర్వాత నాలుగవది, కర్రతో దేశపు దూరిని కొట్టగా పేర్లు అయినాయి. నాలుగవది, పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను అంత పేర్లే. మనుషుల మీద జంతువుల పైన కూడా ఎక్కడ చూసినా పేర్లు. అంటే ఇజ్రాయెల్ మీద లేవు ఇవన్నీ, ఉట్టి ఐగుప్తీయులకు. ఎందుకంటే నీకు, నీ కింద పనిచేసే వాళ్లకు, నీ మనుషుల మీదకి నేను పంపిస్తున్నాను, నీ ప్రజల మీదకి అని దేవుడు చెప్పిండు. అందుకనే దేవుని పిల్లలకు ఇటువంటి ఏమి రాలే, వాళ్ళ పైన లేవు. ఈ ఐగుప్తీయుల పైననే ఎక్కడ చూసినా పేర్లతోటి నిండుకొనిపోయేసినాయి. ఆ తర్వాత శకునగాండ్రు అప్పుడు రాజుతో చెప్తున్నారు ఫరోతోటి, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిండ్రు. ఇది మామూలు శక్తి కాదు, దైవశక్తి. మేము చేయడానికి ప్రయత్నం చేసినాం, మాతోటి కాలే, వీళ్ళ వెనక దేవుని శక్తి ఉన్నది అని ఫరోతో ఈ శకునగాండ్రు చెప్పారు. అయినా ఫరో లోబడలే, వినలే. ఐదవ తెగులు లోపల, నా ప్రజను పోనీయని ఎడల
ఈగల గుంపును పంపెదను అని చెప్పిండు. వెంటనే ఈగల గుంపులు అన్నీ వచ్చేసినాయి. బాధకరమైన ఈగల గుంపు దేశం అంతా నిండిపోయింది. ఈగల గుంపు దేశం అంతా నిండిపోయింది. భూమి కనిపిస్తలేదంట, అంత ఈగలు. ఎక్కడ చూసినా నిండా ఈగలే. ఆ ఈగలతోటి మహాభయంకరంగా బాధపడినరు. అప్పుడు వెళ్ళనిచ్చినట్టు అన్నాడు, కానీ మళ్ళీ కఠినం, హృదయం కఠిన అయిపోయేసింది. 5వది తర్వాత 6వ తెగులు. ఐగుప్తు వారి పశువులు, గుర్రములు, ఒంటెలు, ఎద్దులపై బాధకరమైన పొక్కులు, దద్దుర్లు పుట్టినాయి. పశువులు, గుర్రములు, ఒంటెలు, ఎద్దులపై బాధకరమైన పొక్కులు, దద్దుర్లు పుట్టినాయి. అప్పుడు మళ్ళీ శకునగాన్లు మోషే ఎదుట నిలవలేక పారిపోయినట. అంటే అంత భయంకరమైన తెగుళ్ళు ఆ దినాల్లో జరిగినాయి. 7వ తెగులు. మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిసినాయి. ఐగుప్తు రాజ్యము స్థాపించినప్పటి నుండి ఇది వరకు అట్టి వడగండ్లు పడలేదు, మనం ఎప్పుడు చూడలేదు అని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు చెప్పుకుంటున్నారు. ఈ రాజ్యం ఏర్పడి నుంచి ఇంతవరకు ఇటువంటి వడగండ్లను మనం ఎప్పుడు ఏంది ఇంత పెద్ద పెద్ద వడగండ్లు పడుతున్నాయి అని ఆశ్చర్యపోయారు. మిక్కిలి బాధకరమైనటువంటి వడగండ్లను దేవుడు పంపించాడు. తర్వాత ఇశ్రాయేలు ఉన్న గోషెను దేశంలో మాత్రము ఒక్క వడగండ్లు కూడా పడలే. ఐగుప్తులు అందరిపైన బాధకరమైన వడగండ్లు పడినాయి. ఇశ్రాయేల్ నివసిస్తున్న గోషెను దేశంలో మట్టుకు ఒక్క వడగండ్లు కూడా పడలే. ఈగలు రాలేవు, పేర్లు వాళ్ళ మీదకి రాలేదు. అంటే దేవుడు వాళ్ళకి అంత సంరక్షణ ఇచ్చిండు. ఆ తర్వాత ఫరో అప్పుడు చెప్తున్నాడు, ఆ వడగండ్ల దెబ్బను బట్టి ఫరో చెప్తున్నాడు, నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు. నేను పాపం చేసిన, యెహోవా న్యాయవంతుడు, మేమేమో దుర్మార్గులము అని ఒప్పుకున్నాడు. ఫరో మేము పాపం చేసినాము, మేము దుర్మార్గులము, దేవుడే న్యాయవంతుడు అని మోషేతో అన్నాడు. తొందరగా ఈ తెగులు మా మీదకి రానియకు అనేసి అయినా కఠినంగా ఉన్నాడు. 8వ తెగులు. నిర్మకాండము 10వ అధ్యాయంలో మాట చదువుతాను. మిడతలు నిర్గమకాండం 10వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించినను, ఎవడును నేలను చూడనేనంతగా అవి దాని కప్పును, తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దాన్ని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇళ్లలోను, నీ సేవకుల అందరి ఇళ్లలోను, ఐగుప్తీయులందరి ఇళ్లలోను నిండిపోవును. నీ పితరులు కానీ నీ పితాను బహులు కానీ ఈ దేశంలో ఉండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడని యెహోవాను సేవించినకై ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అని ఈ శకునగాండ్రు ఫరోతను, అదే ఇప్పటికీ ఐగుప్తు దేశం నశించిపోయింది వీళ్ళు పంపిన తెగులను బట్టి, ఇంతవరకు వీళ్ళు పోనీసి అక్కడ పంపించేస్తే, లేకపోతే ఉండాలప్పుడు చచ్చిపోతాం మేము అని ఫరోతను. అంటే అంత భయంకరమైనటువంటి తెగుళ్ళు, అంటే మిడతలను దేవుడు పంపించడు మోషే ద్వారా. మిడతలు దండు ఈ మధ్య కూడా అంతటి కూడా మిడతలు వచ్చేసినాయి అన్నది కదా. అదే విధంగానే అప్పట్లాగానే అప్పుడు చెట్లంతా పచ్చగడ్డి అంతా తినేసినాయి మిడతలు. అంత భయంకర పరిస్థితి ఎదుర్కొన్నది. 9వ తెగులు లోపల 3 దినాలు కటిక చీకటి ఐగుప్తు దేశం లోపల 3 దినాలు కటిక చీకటి ఐగుప్తు దేశంలో కలిగింది. చిమ్మ చీకటి ఈ గోషెన్లో, అంటే ఇజ్రాయెల్ దగ్గర వెలుగుంది, అక్కడనేమో చీకటి.
3 దినాలు వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేకపోయినారు. అంత భయంకరంగా చీకటి కమ్మింది. అప్పుడు ఫరో మళ్ళీ కఠినంగానే ఉన్నాడు. తర్వాత 10వ తెగులు. ఫరో నుండి, రాజు నుండి, అంటే అధికారి నుండి పేదవాని వరకు, అంతేకాదు నీ ప్రతి పశువు జంతువుల్లో కూడా తొలిచూలు చనిపోతుంది, మొదటి సంతానం అంతా చనిపోతారు అని చెప్పిన వెంటనే ఫరో ఇంట్లో ఏడుపు స్టార్ట్ అయింది. మొదటి కొడుకు చనిపోయేసిండు, ఫరో కింద మంత్రి వాళ్ళ కొడుకు చనిపోయిండు. ఈ విధంగా ఐగుప్తుల్లో ప్రతి ఇంట్లో అంగలార్పుంది, ఏడుపు అంగలార్పు. ప్రతి ఇంట్లో తొలిచూలు అంతా చనిపోయారు. అప్పుడు ఇంకా మనం కూడా వెళ్ళిపోతాం అనేసి అప్పుడు మోషేకు మీరు వెళ్ళండి అని ఫరో చెప్పేసాడు. అంటే ఇక్కడ చెప్తున్నా ఏంటంటే తెగుళ్ళు, ఒట్టి తెగుళ్ళు అనే అంశం పైన మట్టుగా నేను తీసుకుంటున్నాను. పాత కాలంలో జరిగిన తెగుళ్ళు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఈ చివరి దినాల్లో అప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఆ తెగుళ్ళు దేవుని బిడ్డలను బానిసలుగా చేసుకున్నారు. సరే, అంతం కాదు, దేవుణ్ణి ఆరాధించకుండా చేసేసారు. వాళ్ళు బానిసలుగా దాస్యమైన కాడిలో ఉండి దేవునికి మొరపెట్టింది కాబట్టి దేవుడు వాళ్ళ మొరను విని ఈ విధంగా ఫరో కఠినత్వాన్ని తొలగించి విడుదల ఇచ్చిన వాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి తెగులు లోపల కరోనా అనే ఒక తెగులు వచ్చేసింది. దానికి ఒక పేరు, కరోనా అని ఒక పేరు పెట్టేసారు ఈ తెగులుకు. ప్రపంచం అంతా భయపడిపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. కానీ మహాభయంకరమైన మహమ్మారి తెగులు అని చెప్తున్నారు కదా, ఇది నేను చెప్తున్నాను చిన్న తెగులు. ఇది చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్న తెగులు. ఈ చిన్న తెగులుకే ప్రపంచం అంతా వణికిపోతున్నది, భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కష్టం, ఎక్కడ ఎవరితో మాట్లాడన్నా కష్టము. ఈ చిన్నది ఇది, అందరూ పెద్దది పెద్దది అంటున్నారు. అందుకని తెగులు అనే అంశం పైన ఇది నాన్న ధ్యానం జరుగుతుంది. ఇది శాంపుల్ మట్టుకే, చిన్నది. ముందొచ్చే తెగుల గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు తిరిగి మీరు ఒకసారి ధ్యానము చేయండి. 6 నుండి 16వ అధ్యాయం వరకు ప్రకటన అంటే ముందు బయలుపరిచేది, రాబో దినాన జరిగేది. జరిగిన ఇంతకుముందు చెప్పుకున్నాం, జరిగినాయి. ఇంకెన్నో తెగులు ఉన్నాయి, కొన్ని మట్టుకే నేను తీసుకున్నాను. ఎన్నో తెగుల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాబోయే తెగులు, జరగబోయే తెగులు ఖచ్చితంగా జరుగుతాయి. దానికి ముందు గుర్తు సూచన మట్టుకే ఈ కరోనా అనే తెగులు. ఇప్పుడు దాని గురించి ధ్యానం కాదు, ముందు జరిగే తెగుల గురించి ధ్యానం చేసుకుందాం. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటే గొర్రెపిల్ల 7 ఆ ముద్ర కలిగినటువంటి, ఆ ముద్రింపబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు పెద్ద భూకంపాలు కలిగినాయి. తర్వాత సూర్యుడు కంబల వలె నలుపు అయిపోయాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోయాడు, ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలుతాయి. సూర్యుడు కంబల వలె నల్లగా అయిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు, నక్షత్రాలు భూమి మీద రాలుతాయి. బూరలు ఊదినప్పుడు 7 బూరలు ఊదినప్పుడు ఒక్కొక్క జరిగే సంఘటన బట్టి ఈ తెగుల విషయంలో మాట్లాడుకుందాం. మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్ని పుట్టి, వడగండ్లు అగ్ని, అది కూడా రక్తంతో కలిసి ఉన్నటువంటి వడగండ్లు అగ్నితోటి పుట్టి భూమి మీద పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. భూమి మీద పడేసిండు, భూమిలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతా కాలిపోయాను. ఈ అగ్నితోటి రక్తంతో కలిసినటువంటి వడగండ్లు అగ్ని కలిగి పడ్డాయి. ఈ చివరి దినాల్లో దేవుడు అగ్నితో ఈ లోకాన్ని నాశనం చేయడానికి ఉన్నాడు. అందుకని ప్రతి దాంట్లో అగ్ని అగ్ని అని వస్తుంది. రెండవది, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడెను. అగ్ని చేత పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రంలో 3వ భాగము ప్రాణము గల జంతువులు చచ్చెను. అదేవిధంగా 3వ భాగము ఓడల్లో నాశనమైను. నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను,
మీరు నోట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేయండి. లేకపోతే మళ్ళీ ఇదే వాక్యాన్ని మళ్ళీ రిపీట్గా మళ్ళీ మళ్ళీ వినండి. అప్పుడు ముందు జరిగే తెగుళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్త ఉండటానికి మనకు అవకాశంగా ఉంటుంది. రెండోది ఉన్నప్పుడు మండుచున్న పెద్ద కొండ వంటి సముద్రంలో పడవేసినప్పుడు 3వ భాగము జంతువులు చచ్చినాయి, ఓడల్లో నాశనం అయిపోయినాయి. 3వ తెగులు వచ్చినప్పుడు, 3వ తెగులు బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రము నదుల 3వ భాగం మీద పడెను. ఆ నక్షత్రము పేరు మాచిపత్రి. మాచిపత్రి అనే పెద్ద నక్షత్రము పడుతుంది. నీళ్లు చేదైనందున మనుషులు అనేకులు చచ్చిరి. చావు చావు, అగ్ని చావు, అనేకులలో మనుషులు చచ్చిరి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంత కొన్ని వేల మంది చనిపోతున్నారు. అప్పుడు అది రాబోయే దినాల్లో మనుషుల్లో అనేకులు చనిపోతూనే ఉంటారు. 4వ తెగులు అప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు 3వ భాగము కొట్టబడెను. సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లో 3వ భాగము చీకటిగా అయిపోతుంది. 5వ తెగులు వచ్చినప్పుడు 9వ అధ్యాయంలో అగాధపు పొగలో నుండి మిడతలు వస్తాయి. అగాధపు పొగలో నుండి మిడతలు వస్తాయి. ఇంతకుముందు మిడతలు వచ్చినాయి కదా, మళ్ళీ ఈ చివరిలో మిడతలు వస్తాయి. ఆ మిడతలు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులను మాత్రము కుడతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మిడతలు దేవుని ముద్ర నొసళ్ళందు ఎవరైతే దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టంగా ఉండి జీవితాలను సరి చేసుకొని మారు మనసు రక్షణ పొంది వాక్యానికి లోబడి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళ నొసలపై దేవుడు ముద్ర వేస్తాడు, నా బిడ్డ అనేసి. నొసలపై దేవుడు వేసిన ముద్ర కలవాలను ఒక్క మిడత కూడా ముట్టదు. ఈ ముద్ర లేనటువంటి వాళ్ళను, అంటే లోకానుసారంగా ఉన్నటువంటి వాళ్ళను ఈ మిడతలు కుడతాయి. మిడత తల మహాభయంకరంగా ఉంటుంది. తర్వాత దాని తల వెంట్రుకలు స్త్రీల వెంట్రుకల్లాగా ఉంటాయి. దాని తోకలు తేళ్ల కొండిలాగా ఉంటాయి. అది కుట్టుతుంది అంతే. మిడతచ్చి కుట్టినప్పుడు తేలు కుడితే ఎంత మంట ఉంటుందో అంత మంట 5 నెలలు ఉంటుంది. సస్తమన్న సావురా. ఆ మంటతోటి బాధపడాల్సిందే. ఎవరు? దేవుని ముద్ర వేయించుకొనని వాళ్ళు, అంటే దేవునికి లోబడని వాళ్ళు. మేము క్రైస్తవులము అన్నంత మట్టు కాదు. మారు మనస్సు తగిన ఫలము ఫలించే వాళ్ళకు మట్టుకే దేవుడు ముద్ర వేస్తాడు. ఏదో భక్తిహీనంగా ఉన్నారు, నామకార్థంగా ఉన్నారు, ఆచారంగా అలవాటు ప్రకారంగా ఉన్నారు, మేము పుట్టక క్రైస్తవం, వాళ్ళకు ముద్ర దేవుడు అయ్యాడు. నిజమైన మారు మనస్సు పొంది, ఎందుకే పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని చెప్పాడు. అందుకని ఈ నిజమైన మారు మనస్సు కలిగి ఉండి దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళపైన ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేసిన వాళ్ళను మిడతలు ఏమి చేయలేవు, ఏమనవు. ముద్ర దేవుని ముద్ర లేని వాళ్ళని మట్టి కుడుతుంది. 5 నెలలు మంట, తేలుగుట్టినంత మంట. ఇది మొదటి శ్రమ గతించాను. మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును అన్నాడు. ఇంకా 2 శ్రమల గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 6వ బూర ఊదినప్పుడు గుర్రపు రౌతులు వాటి సైన్యపు లెక్క 20 కోట్లు. సైన్యపు లెక్క 20 కోట్లు. ఆ గుర్రంల తలలు సింహంల తలల వంటివి. గుర్రంల తలలు సింహంల తలల వంటివి. వాటి నోటి నుండి అగ్ని పొగ. వాటి నోటి నుండి అగ్ని పొగ బయటికి వస్తుంది. ఈ అగ్ని పొగ చేత మనుషులలో 3వ భాగము చంపబడతారు. ఏమన్నాయి? లోపల నోటి నుంచి అగ్ని పొగ బయటకు వస్తుంది. ఆ పొగ, అగ్ని పొగ ద్వారానే, ఆ వేడితోటి మనుషులలో 3వ భాగము చనిపోతారు. ఆ గుర్రంల బలము వాటి తోకల యందు నొసళ్ళ యందు ఉంటుంది. తోకలు నొసళ్ళ యందు ఉంటుంది. వాటి తోకలు పాముల తోకల వలె ఉండదు. మిడతలు భయంకరం. ఇంతకుముందేమో మిడతలు వచ్చినాయి, ఈ మధ్య కూడా మిడతలు దండు అని చేసినాయి. అవి చెట్లను గడ్డిని నాశనం చేసినాయి. అంతకుముందు కూడా నిర్గమకాండంలో కూడా పొరవప్పుడు కూడా చెట్లను గడ్డిని నాశనం చేసినాయి. ఇప్పుడు వచ్చే ఈ మిడతల మట్టుకు చెట్లను గడ్డిని ఏమాత్రం ముట్టాయి, మనుషులనే కుడతాయి. అది కూడా ఎవరిని? దేవునికి లోబడకుండా ఉన్నటువంటి వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళను కుట్టుతాయి. తర్వాత ఈ గుర్రపు రౌతులు కూడా వాటి
ఆ వేడితోటే మనసు లోపల 3వ భాగము చనిపోతారు. ఏడో బూర ఊదినప్పుడు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపము, గొప్ప వడగండ్లు పుడతాయి. పెద్ద వడగండ్లు. ఈ మధ్య వడగండ్లు కూడా పడుతున్నాయి. ఇంత పెద్ద పడుతుంది, ఇంత పెద్ద అనేసి అప్పుడప్పుడు ఎక్కడో పడుతున్నాయి. అప్పుడు వరుసగా పడతాయి పెద్ద వడగండ్లు. ఆ వడగండ్ల దెబ్బకు ఇంకెంతో మంది మిగిలిన వాళ్ళు ఇప్పటికే మూడో భాగం చావడం జరిగిపోతుంది. ఇక మనుషులు కరువు అయిపోయే దినాలు. అందుకని తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథలై బ్రతికే రోజు ఆ దగ్గర ఉంది ముందు దినాల్లో. తర్వాత 7వ తెగుల్లో మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు అవి పుడుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, వెంటనే వస్తూనే ఉంటాయి. భయంకరమైన సూచనలు, గుర్తులు ఇవన్నీ. తర్వాత ఈ 15-16 అధ్యాయం అంతట్లో కూడా బాధకరమైన చెడ్డ పుండ్లు. ఆ తర్వాత బాధకరమైన చెడ్డ పుండ్లు పుడతాయి. సముద్రము పీనుగ రక్తముగా మారిపోతుంది. సముద్రపు నీళ్ళంతా కూడా పీనుగ రక్తంగా మారిపోతుంది మొత్తానికి. అంటే నీళ్లు వాసన కూడా చూడలేము, అంత దుర్వాసన పుడుతుంది సముద్రపు నీళ్ళంతా కూడా. నదులు, జలధారలు రక్తమయమైపోతాయి. నదులు లేకపోయినా అంతే. ఎక్కడి నుంచి నీళ్ళ ఊట వస్తుందంటే అక్కడి నుంచి కూడా రక్తమే. తాగడానికి నీరు కూడా లేవు. సర్దమన్నా చావు రాదు. ఈ 7 ఏళ్ళ శ్రమల రోజు దేవుని కోపము, దేవుని ఉగ్రత అనేది పాత్ర. ఇది ఈ చివరి 2 తెగుళ్ళ లోపల. అందుకని ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైన. ఈ చివరిలో జరిగేటివి, ముందు జరగబోయేవి. ఈ కరోనా గురించి ప్రపంచమంతా వరుకుతుంది కదా. ముందొచ్చే తెగుళ్ళు ఎవరికవి? దేవుని నమ్మకుండా, నమ్మినా మారు మనసు పొందకుండా, దేవునికి ఇష్టంగా ఉండకుండా ఎవరైతే ఉంటారో వాళ్లకు కలిగే ఈ తెగుళ్ళు. మధ్య లోపల దేవుడు ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు వాళ్ళకు సంరక్షణ ఇస్తాడు, కాపాడుతాడు, సహాయము చేస్తాడు, విడిపిస్తాడు, విడుదల ఇచ్చేవాడు. ఇంకా 2 మాటలు చెప్పుకొని ముగించుకుందామండి. 2 పేతురు 3వ అధ్యాయంలో 2 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకమంతా పాపంతో నిండిపోయినటువంటి స్థితిలో ఉన్నది. అప్పుడు నోవా తన కుటుంబానికి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి అప్పుడున్న లోకాన్ని నీటి ద్వారా దేవుడు ముంచేసి నాశనం చేసిండు. నోవాహు ద్వారా ఓడగట్టించి తన కుటుంబాన్ని రక్షించినటువంటి వాడు దేవుడు. అంతకుముందు కూడా సొదొమ గొమొర్రా లోపల పాపం విస్తరించిపోయింది కాబట్టి దేవుడు అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రాను నాశనం చేసాడు. ఇప్పటికీ కూడా అక్కడ ఒక చెట్టు మొలవదు. ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా అదే విధంగానే ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి ఆ మహాభయంకర విపత్తు ఇప్పుడు మన కళ్ళ ముందు ఇంకా ఉంది అది. అందుకని అప్పటి లోకాన్ని నీటి ద్వారా వరదలో ముంచేసిండు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, ముందు జరగదు చెప్తున్నా. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. దేని గురించి అంట? ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిల తీర్పు గురించి అగ్ని కొరకు తయారుగా ఉంది. దేవుడు అగ్నితో పూర్తిగా నాశనం. ఎవరికంట? భక్తి హీనుల గురించి. చాలా మట్టుకు భక్తులు ఉన్నారు, శక్తి లేని భక్తులు. ఈ భక్తిలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ దినం కొరకు ఈ భూమి చూస్తూ ఉన్నది. ఒక్కసారి పూర్తిగా లోకాన్ని దేవుడు నాశనము చేస్తాడు. అంటే మనకిది హెచ్చరిక. మొదటి రాజులు 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 37వ వచనం. 8వ అధ్యాయము
37 దేశమందు క్షామము గాని తెగులు గాని గాడుపు దెబ్బ గాని చింతపట్ట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను. అప్పుడు చెప్పే మాట ఏంటంట, తెగుళ్ళు క్షామము ఇటువంటి కలిగినప్పుడు వారి శత్రు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసిన, అంటే ఇటువంటి తెగుళ్ళు వచ్చినప్పుడు పాత కాలంలో విషయాలు చెప్తున్నాడు. వాళ్ళు దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసేందుకు ఇశ్రాయేలును నీ జన్లలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుంటును కదా. ఒక్కడైనా జనులందరైనా ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల, అయితే ఆ పాత కాలంలో కూడా దైవజనుడు చెప్పాడు, మీరు ఈ తెగులు వచ్చినప్పుడు ఏం లేదు, తగ్గించుకొని దేవునికి లోబడి ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు గనక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని క్షమించి దయచేసి వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇయ్యు నాయన, వాళ్ళు రక్షించు కాపాడు అన్నాడు. క్షమించు అంటే దేవుడు క్షమించే దేవుడు. పాతకాలంలో కూడా అదే, వాళ్ళు ప్రార్థన చేసారు, తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడి రక్షించాడు. ఇక్కడ కూడా ఒకవేళ నువ్వు భక్తి స్థితిలో ఉన్నా, వేషధారణ జీవితంలో, నామకార్థ జీవితంలో, ఆచరణ అలవాటు పడిన స్థితిలో ఉన్న, ఇంకా రక్షణ లేనుకున్నా, దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. ఈ తెగులు వస్తాయని భయపెట్టడం కాదు, కానీ రాబోయే తెగులు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకని అది రాకముందే మనుషులు నిజమైన మార్పు కలిగి దేవునికి లోబడితే ఇశ్రాయేలును ఒక్క మిడత ముట్టలే, చీకటి వాళ్ళ దగ్గర రాలే. అంటే ఏ తెగులు నీ దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతాడు, సహాయము చేయగల శక్తి మంత్. అది చేయాల్సింది ఒకటే, క్షమాపణ ప్రార్థన. 91వ కీర్తన 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అన్నాడు. అందుకని దేవుడిచ్చిన మంచి అవకాశం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీకు అపాయం రాదు. ఎప్పుడు ముందొచ్చి తెగులు మహాభయంకరమైనవి, కొంచెం స్పీడ్గా కొన్ని చెప్పుడు వచ్చేసినాయి, చెప్పినాను. మీరు తిరిగి ధ్యానం చేయండి. ఆ తెగుళ్ళ నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆ తర్వాత ఈ లోకం అంతటిని, భూమి ఆకాశం సముద్రం ఏది లేకుండా ఈ సృష్టిని అంతా దేవుడు తీసేస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు సిద్ధపరచడానికి దేవుడు త్వరగా రానై ఉన్నాడు. మనసులో మార్పు కలిగి ఉండి పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవునికి లోబడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ తెగులు నుంచి విడిపించగల శక్తిమంతుడు దేవుడు. ఈ మధ్య ఈ కరోనా అనే తెగులు చాలా మందిని భయపెట్టిస్తుంది కదా. మా ఆయన చంద్రయ్య అన్నాడు, ఇప్పుడు ఆయన వయసు 92 సంవత్సరాలు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనకి వ్యాధి వచ్చింది. అందరూ భయపడిపోయారు. దేవుని భయభక్తిలో ఉన్నవాడు, దేవుని సేవకుడు, అయ్యో దేవుని సేవకునికి వచ్చింది అనేసి భయపడ్డారు. వాళ్ళు ఊర్లోని కూడా రానియలేరు, ఊరి బయట పెట్టేసారు. సరే 3 దినాలు హాస్పిటల్ పెట్టారు. ఆ ఏజ్లో బ్రతకడం కష్టమే, నాకేమీ కాలేదు, నిన్ను విడువను ఎడబాయను అని నాకు వాగ్దానం ఇచ్చి దేవుడు నా పక్షంన ఉన్నాడు, నేను భయపడను, ఇది నన్నేమి చేయదని అని ఈజీగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవుడిని స్తుతించాడు. 3వ దినానికి నీకు నెగటివ్ పాజిటివ్ లేదని చెప్పేశాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఒకవేళ దీని దగ్గరకు వచ్చిన అపాయము రాకుండా దాని నుంచి తప్పించగల విడిపించగల శక్తి మంతుడుమా మన దేవుడు. అందుకని మంచిన అంత ఓల్డేజ్ లోపల దేవుడు ఇంత కూడా ఆయనకు భయం లే. ఎందుకు ఉంటే దేవుని కొరకు బ్రతా, చనిపోతే హాయిగా లోకానికి పరలోకానికి వెళ్తా ఆ నిరీక్షణతో కలిగి ఉన్నాడు. ఈ మధ్య జరిగిన సంఘటన మీకు గుర్తు చేసినది. కానీ దేవునికి లోబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసి విడిపించగల శక్తిమంతుడు, సంరక్షించగల శక్తిమంతుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నీకు చుట్టూ దూతలను కాపుదలుగా ఉంచగల శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి మన జీవితం ఒకసారి పరీక్షించుకొని దేవునికి లోబడదాం. దేవుని యొక్క దేవుని పొందుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడే వాళ్ళంగా ఉందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ వర్తమానం మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వినటువంటి వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుణ్ణి రాకడ దినాలు సమీపముగా ఉన్నాయి. ఇంతవరకు మరి తెగుల విషయంలో మనం మాట్లాడుకుందాం. దేవునికి లోబడి దేవుని నమ్మినప్పుడు ఒకటి నమ్మితే సరిపోదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నమ్మి
దేవుని వాక్యానికి లోబడి జీవితాన్ని సరి చేసుకొని ప్రతి పాప ఒప్పుకొని దేవునికి లోబడ్డప్పుడు దేవుడు మన పక్షం ఉండేవాడు. తను తాను తగ్గించుకొని దేవునికి లోబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండేవాడు. అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చగల శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి మనము వాక్యానికి లోబడ్డప్పుడు, దేవుని మాటకు లోబడ్డప్పుడు దేవుడు మన పక్షంలో ఉండి ఎటువంటి తెగులు కూడా మన దగ్గరికి రాకుండా, మనల్ని సమీపించకుండా వాటి నుంచి మనం తప్పించగల శక్తిమంతుడు. ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనల్ని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఇంత గొప్ప రక్షణను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి, మహాభయంకర చివరి దినాలు మనం ఉంటుండగా సజీవ లెక్కలోంచి ఆయన మాటలు విని దేవునికి లోబడి మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని స్తుతించటప్పుడు దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తాం, ఆయన నామాన్ని మహిపడతాం. పరిశుద్ధుడ స్తుతి స్తోత్రం, గొప్ప దేవ వందనాలు, ఆశ్చర్యకరుడ వందనాలు, మహోన్నతుడ మహాఘనుడ స్తుతి స్తోత్రం, పరిశుద్ధుడ స్తుతి స్తోత్రం. నాయన లోక రక్షక వందనాలు, అన్ని నాముల కన్నా పై నామకల దేవా స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించినము. గొర్రె పిల్ల రక్తములో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించినము. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లా
యొక్క నివాసము పరలోకమందున్నది. రామయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రామయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. ఇంటిగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ మా పక్షం మీరున్నందుకు వందనాలు. మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరలోకమందున మా తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి. నయనానికి స్తోత్రం ప్రభువా. సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వ సృష్టికర్తవు ప్రభువానికి వందనాలు. అన్ని నామముల కంటే పైనామం గల దేవానికి స్తోత్రం. అతి ఉన్నత సింహాసనాసీనుడానికి వందనాలు. నాయనా ప్రేమ గల దేవుడవు ప్రభువానికి వందనాలు. మా సహాయకుడానికి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా సజీవ లెక్కలో ఉంచి నాయన ఆరాధనకు నడిపించినందుకు నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా కరోనా నుండి తప్పించి ప్రభువా నాయన మమ్మల్ని ప్రభువా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. దేవానికి స్తోత్రం ప్రభువా. మీరు ఎన్నో మేలు చేశారు ప్రభువా, నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా మాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు. మా పాపములు ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు. నేను మా కోసం ప్రభువా సిల్వలో యాగమైనందుకు నీకు వందనాలు. ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తము చిందించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయన తండ్రి. ప్రభువా నా కోసం మా కోసం ప్రభువా నైనా తండ్రి ప్రభువా దరిద్రంగా ఈ లోకంకి వచ్చినందుకు నీకు వందనాలు నైనా. నీకు స్తోత్రం ప్రభువా. పెంట కుప్ప మీద నుండి మమ్మల్ని అందరినీ లేవనెత్తినందుకు నీకు వందనాలు నైనా. రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. నైనా నీ మేలకు మేమేమీ చెల్లించలేం ప్రభువా. ఎన్ని స్థుతులు చెల్లించినా తక్కువే నాయన. దేవానికి స్తోత్రం ప్రభువా. నైనా తండ్రి ఇన్ని మేలు చేసిన నీకు ప్రభువా నేనేమీ చెల్లించలేక ప్రభువా నైనా తండ్రి కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుల తండ్రి స్తుతి స్తోత్రం నైనా. ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు ఆధిపత్యం వహించి నడిపించి మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ అనేకులను మీ స్థాన్ని నడిపించడానికి మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు. వర్తమానము విన్న ప్రతి ఒక్కరిలో వర్తమానం ఫలించటకు మీ సహాయం దయచేయండి. విశ్వాసాలను బలపరచండి, పడిపోయిన వారిని లేవనెత్తండి. నామకార్థ జీవితము ఆచారాలకు అలవాటు పడిన పరిస్థితి నుంచి విడిపించండి. మీ అందు భయభక్తి కలిగి జీవిస్తకు మీకు లోబట్టకు మీ రాకడ కొరకు సిద్ధపట్టకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపట్టకు ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి. ఇంకా మారు మనస్సు రక్షణ లేని వారు తండ్రి ప్రతి పాపం మీ సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి మారు మనస్సు రక్షణ పొందటానికి మీకు లోబట్టానికి మీ సహాయం దయచేయండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.